కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళినట్టే వెళ్ళాను. ఎగ్జామ్ ఉందన్న విషయం కూడా తెలియకుండా వెళ్ళాను. పోనీ నార్మల్ ఎగ్జామ్ కూడా కాదు, సెమిస్టర్ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. యాక్చువల్ గా రేపటి నుంచి కదా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది అనుకున్నాను. క్యాజువల్ గా రేపటి నుంచి ఏం ప్రిపేర్ అవుదామని తెలుసుకుందామని కాలేజ్ కి వెళ్ళాను. కానీ ఆ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అన్న విషయం తెలుసుకోలేదు. తీరా ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేసరికి టైం కూడా అయిపోయింది. లక్కీగా ఎగ్జామ్ మాది 2 days జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ డే రాసుకున్నాను. ఏదన్నా గజిబిజి గందరగోళం జరిగితే మాత్రం నాకు కంఫర్ట్ ఇచ్చేది కేవలం ఫుడ్ మాత్రమే. ఆ రోజు దొరికిన ఫుడ్ దొరికినట్టు తింటూనే ఉన్నాను. వాల్కెనో పిజ్జా ఆర్డర్ చేశాను, పఫ్స్ ఆర్డర్ చేసుకున్నాను. అన్ని తినడమే కాకుండా అవన్నీ సరిపోలేదంటూ మళ్ళీ స్విగ్గీ నుంచి చికెన్ టాకోస్, బర్గర్స్ అన్ని ఆర్డర్ చేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నాను. ఇదేదో ఆకలితో తినే తిండి కాదు. బేసిక్ గా అమ్మాయిల్లో చాలా మంది కూడా యాంగ్జైటీ లెవెల్స్ వచ్చినా, కోపం వచ్చినా సరే ఆ ఇమోషన్స్ ని కంట్రోల్ చేయడానికి ఫుడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. నాకు ఇలాంటి అలవాటు చాలా ఎక్కువ. బేసిక్ గా నాకు ఎవరి మీద కోపం వచ్చినా, బాధ అనిపించినా కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూనే ఉంటాను. నా కడుపు పగిలేంత వరకు. మీరు కూడా ఇలానేనా?